రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా బెట్టింగ్ వలలో ఇరుక్కొని చనిపోతున్న కుటుంబాలు, వీధిన పడుతున్న కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మొన్నటిగా మనం చూస్తే పల్నాడు జిల్లాలో ఒక సచివాలయ ఉద్యోగి బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని పెన్షన్ డబ్బులతో పరారైన పరిస్థితి కూడా గమనించాం. మరి అలాంటి బెట్టింగ్లని ప్రమోట్ చేస్తున్న వైసీపీ నాయకురాలు, వైసీపీ అధికార ప్రతినిధి అయిన యాంకర్ శ్యామల ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి? స్టేజ్ డాన్స్లు వేసుకునే వాళ్ళని తీసుకొచ్చి అధికార ప్రతినిధులు చేస్తే ఇట్లే ఉంటుంది. మరి ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు ఆడ మనిషి అయిపోయింది, మాదే ఇంకొకళ్ళు అయితే ఇంకో రకంగా చెప్పేవాడు. బెట్టింగ్ ఈపులు ఆకుండా అదే కదా. ఏంటంటే ఎవడవాడు కొంతమంది ఉన్నారు, కొన్నిటికి ప్రమోట్ చేయరంటే కొంతమంది లింకాకైనా కానీ లేకపోతే ఈటుగా చేయరు. ఎందుకు చెయ్యరు అంటే, అందులో పురుగు మందులు కలుస్తున్నాయని వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత ఎవడు చేయట్లేదు కదా. మేము చేయం. ఐ డోంట్ నో. నేను నా మూలంగా అది తాగి నేను ప్రమోట్ చేయమంటే చెరుకు రసమో లేకపోతే ఫ్రూట్ జ్యూస్లో ఈ తాగండి అని మేము ప్రమోట్ చేయగలం. కానీ ఆ దరిద్రాన్ని మేము మా నెత్తినేసుకొని ప్రజల ప్రాణాలను మేము తీయలేమని అంటారు. కానీ ఈ అమ్మగారు సైలెంట్ పాయిజన్ పెట్టింది. సైలెంట్ పాయిజన్ అంటే ఏంది? మీకు తెలుసా? తెలీదు. ఒక యామోహం, ఒక పేకాట, లేదంటే ఓపెన్గా చెప్పాలంటే ఊబిలో ఒక పేకాట, లేదంటే ఆన్లైన్ పేకాట కూడా ఉందనుకుంటా, రమ్మీ, ఆన్లైన్ రమ్మీ. ఆ తర్వాత వచ్చేసి ఇదేదో ఈ మధ్య ఇది డౌన్లోడ్ చేసుకోండి, అది డౌన్లోడ్ చేసుకోండి, దీని మీద కాయండి, దాని మీద అటువంటి వాటికి నువ్వు డబ్బులు బాగొట్టుకుంటున్నావు కదా. అందులో వచ్చేది ఎవడికి ఉండదు, వాడికే వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ల డబ్బులు వాడికే వస్తాయి. ఆ తర్వాత దీంట్లో పోగొట్టుకున్న డబ్బులు వాడికే వస్తాయి. వాడు ఎత్తాడా ఈడు అన్నది కూడా తెలియదు. గెలిస్తే మళ్ళీ ఇంకో దాని మీద పెట్టి అంటాడు, విత్డ్రా చేసుకొని ఈడాడు. ఇంత దరిద్రమైన ఈ యాప్ అనేది, ఇంత దరిద్రమైన యాప్లకు ప్రమోట్ చేసేది ఈ దరిద్రులు కాకపోతే ఎవరుంటారంటే? ఇప్పుడు వైసీపీ నాయకులందరూ మేము శుద్ధ పూసలమే, మాకు అసలు ఏం తెలియదు, మేము ఎవరికి అన్యాయం చేయలేదని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు. మరి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే వాళ్ళని మాత్రం అధికార ప్రతినిధులుగా ఎలా కూర్చోబెట్టారు అనుకోవాలంటారు? ఇప్పుడు ఆల్రెడీ కేసు కూడా నమోదైంది మరి హైదరాబాద్ లో ఆమె మీద. కేసు నమోదైంది, అది సజ్జనార్ గారు చూసుకుంటారు. ఆయన ఒక్కదాని మీదే కాదు, ఇంకా 10 మంది మీద అయినాయి కేసులు. బెట్టింగ్ యాడ్ ప్రమోట్ చేసిన వాళ్ళు, యూట్యూబర్ ఆయన పేరేంది, ఆయన పేరు ఇంకే ఉండేలే, 10 మంది అంత చెప్పారు. ఆ 10 మంది కూడా పోతారు, జైలుకి పోతారు. అదే పెద్ద సమస్య కాదు. అంటే జైలుకు పోవటమే వైసీపీ పార్టీకి బెంచ్ మార్క్ అనుకోవాలంటారా? దాంట్లో పార్టీలో ఒక బెంచ్ మార్క్ అయితేనే ఆ పొజిషన్కి రాగలరు అనుకోవచ్చు అంటారా? అవ్వచ్చు. అవటం ఏముందిలే, జైలు యాత్ర మొదలు పెట్టాడు కదా, ఈవీఎంలు మొదలుపెట్టాడు దగ్గర పరామర్శకి, పార్టీ కార్యాలయాలు పగలగొట్టినాడు దగ్గర పరామర్శలకి, ఇట్లా వెళ్తున్నాడు కదా. ఏమీ లేని కాడ మళ్ళీ మనం రోజు మిర్చి ఆడికి వచ్చి నానా ఇబ్బంది పడి వెళ్ళిపోయాడు. అబ్బో జగజనం వచ్చారని చూపిస్తున్నాడు. సాక్షి తప్పితే ఇంకే ఛానల్ చూపించలేదు. ఏదో 4-5 అన్నా చూపించాలి కదా. ఇక్కడ వచ్చిన జనాన్ని డ్రోన్లు ఎగరేసైనా చూపించాలిగా. ఆయన పాపను ఆయన పోతాను కాదు, ఏడుంటే ఎక్కడ తాడేపల్లి ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయంతో బెంగళూరు పారిపోతారు. హైదరాబాద్లో కూడా ప్యాలెస్ ఉంది కదా, ఆ ప్యాలెస్ వదిలిపెట్టి బెంగళూరు ఎందుకు పోతున్నాడు? లెక్కలు లెక్కేసుకోవటానికి. ఇవి ఫైల్స్ అన్ని సర్దేశాడు ఒక కంటైనర్ డబ్బులు సర్దేశాడు. ఆడికి పోతాడు, దాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాడు. బంగారం గానో లేకపోతే భూములు గానో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ఏదో చేస్తాడు. చూపించింది తక్కువ, దోషింది ఎక్కువ. 1,00,000 కోట్ల పైన దోశాడు. అర్థం కావట్లేదా? లిక్కర్ కుంభకోణం ఎంత పోయిందో అందరికీ తెలుసు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. ఒక విషయం, ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధులు లిస్టు చెబుతాను, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు నాకు ఒకసారి చెప్పండి. ఆర్కే రోజా, ఆమె పరిస్థితి ఏంటంటారు? ఆర్కే రోజాకి ఆమె ఇక్కడ కూడా ఉంటుందా? ఆమె చెన్నై పారిపోతుంది. ఎందుకు ఎన్ని స్కాముల్లో ఉందంటారు? ఆమె ఆడుదాం ఆంధ్రాలో ఉంది. ఆ తర్వాత వచ్చేసి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని శాంక్షన్ చేసి అవి కట్టకుండానే బిల్లులు చేసుకునే వ్యవహారం ఉంది. ఇవన్నీ ఎందుకు తీయట్లేదో నాకు అర్థం కావట్లే. ఇంకొకళ్ళు గోరంట్ల మాధవ్, ఆడు విశ్వరూపం చూపించదండి. విశ్వరూపం చూపిస్తాను. శ్యామల అదేముంది బెట్టింగ్ పాప. అంటే వీళ్ళకి వైసీపీలో అధికార ప్రతినిధులు కావాలంటే ఈ అర్హతలు ఉండాలంటారా? ఒకళ్ళేమో ఒప్పదీసి చూపించే వాళ్ళు, ఇంకొకళ్ళేమో స్కాములు చేసేవాళ్ళు, ఇంకొకళ్ళేమో
దీంట్లో బెట్టింగ్ ల్యాపులు చేసే వాళ్ళు కావాలంటారా? యాప్లో విత్ రికార్డ్ డాన్స్. అది కూడా ఉందంటారా? రికార్డ్ డాన్స్ చేసి ఇవన్నీ అర్హతలు అంటారా? ఈ అర్హతలు ఉంటేనే మా వాళ్ళకి అక్కడ పోస్టులు ఇచ్చేది. తిట్టే వాళ్ళకి మినిస్టర్లు, దాడి చేసే వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చేది కనపడుతుంది, కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇంకేంటి, జైలు యాత్ర ముగిసిన తర్వాత ఆయన కూడా జైల్లో కూర్చుంటే వీళ్ళందరూ కలిసి ఓ బెట్టింగ్ యాప్ పెట్టుకొని జైల్లో ఆడుకుంటారు సలాకు వెళ్ళిపోనిస్తే. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి. జైలు యాత్ర అన్నారు మీరు, బాగానే ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, నందిగాం సురేష్ ని, అటు చూస్తే వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళాడు, బాగానే ఉంది. ఏం పాపం చేశాడండి? రాజా అంటూ జగన్మోహన్ రెడ్డి కోసం కలవరించిన పోసాని కృష్ణమురళి ఏం పాపం చేశాడండి? ఎందుకనండి గుంటూరు దాకా వచ్చిన అతను గుంటూరు సబ్ జైల్లో ఉన్న అతన్ని పలకరించలేదు? ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఈయన డబ్బులు ఇచ్చి ఈయన అక్కడ కూర్చోబెట్టాడు. తేడా గమనించండి మీరు. ఈయన దగ్గర డబ్బులు తీసుకొని ఆయన అక్కడ కూర్చొని తిట్టాడు. ఓకే, వాళ్ళేమో స్కాములు చేసి తాడేపల్లి ప్యాలెస్ కి డబ్బులు పంపించారు. తేడా కనపట్లేదు మీకు? డబ్బులు పంపించిన వాళ్ళ పరామర్శలు అంటారు, డబ్బులు తీసుకున్న వాళ్ళకి పరామర్శ ఏం లేదు. ఎందుకంటే పిల్లలు రామకృష్ణారెడ్డిని ఎందుకు అంటే మాచర్లో ఆయన చేయని అరాచకం లేదు, చేయని భూదందాలు లేవు, ఈయన కట్టబెట్టలేదు. అదేదో ఉంది కదా, ఏదో పవర్ ప్రాజెక్టు, సరస్వతి పవర్ ప్రాజెక్టుకి దాంట్లో 200 ఎకరాలు కట్టబెట్టించాడు. అర్థమైందా? వాళ్ళని బెదిరించి, రైతులు బెదిరించి దొంగ సంతకాలు పెట్టించి చేశాడు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళేమి ఇచ్చాడు, పోసాని మురళీకృష్ణ దెబ్బలు తింటానికి పోయాడు. ఆయన నోరు ఉంది కదా అని అట్ట పడితే వాగితే తప్పు కదానా? ఎవడైనా నేను ఒక్కటే అడుగుతున్నా, నోరు ఉంది కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని ఎట్టబడితే అట్ట విమర్శించకూడదు. పద్ధతిగా విమర్శించు, తప్పులేదు. పవన్ కళ్యాణ్ పనికి మళ్ళీ అన్నట్టు అందులో తప్పులేదు. అంతేగాని పవన్ కళ్యాణ్ పిల్లల్ని, భార్యని, వీళ్ళందరినీ, తల్లిని తప్పు అంటారు 100% తప్పు. నీకేదైనా ఉంటే ఆయన పర్సనల్, నీ పర్సనల్ చూసుకోండి. అంతేగాని కుటుంబ సభ్యులు లాగేదేంటి అవసరమా? అసలు లిక్కర్ స్కామ్ తో మాకేం సంబంధం లేదు అంటూనే ఒక పక్కన వైసీపీ నాయకులు, మిథున్ రెడ్డి మాత్రం, ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళి నాకు బెయిల్ ఇవ్వండి, వాళ్ళు ఆల్రెడీ కేసులో నా పేరు పెట్టారు, నాకేం సంబంధం లేదు, నేను పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాలి, నాకు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టుకి ఎందుకు వెళ్ళాడు అంటారు? హైకోర్టుకి వెళ్ళటం అంటే ఆయన చేసిందే దానికి తెలుసు కదా. ఆయన ఇప్పుడు కేసు పెట్టలేదు, కేసు రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు ముందే బెయిల్ అంటే ఏది, నేను దొంగనే ఒప్పుకోవటమేగా. ఇది మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు కేసు పెట్టలేదు, ఇంకా నీకు సమ్మన్లు కానీ నోటీసులు కానీ రాలేదు, ముందస్తుగా నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అరెస్ట్ చేస్తారని భయంతో అని అంటున్నావు. అంటే నువ్వు తప్పు చేయనోడు, నువ్వు అరెస్ట్ చేస్తారని భయం ఎందుకు? నువ్వు తప్పు చేయలేదని నువ్వు నిలుగుతున్నావు కదా. తప్పు చేయనప్పుడు నీకు ఎందుకు భయం? భయపడాలా? భయపడాల్సిన అవసరం లేదు మరి. భయపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? తప్పు చేశాడని. దాంట్లో ఏమైనా ఉందా ప్రాబ్లం? సరే, ఇవన్నీ తీసేయండి. ఏం మా శ్యామల పరిస్థితి? నోరు తెరిచి మాట్లాడుతుందని చెప్పి తెలంగాణలో మీ రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పి కక్షగట్టి కేసు పెట్టేస్తారా? ఇది రేపొద్దున వైసీపీ నాయకులు ఇవ్వబోయే స్టేట్మెంట్. మరి దానికి ఏం చెబుతారు మీరు? నేను ఒకటే చెప్తున్నా కదండి, ఆమె ఒక్కదాని మీద కేసు పెడితే రేవంత్ రెడ్డి కేసు పెట్టించాడా అనొచ్చు. కానీ మిగిలిన 10 మంది కూడా మా పార్టీ, మీ వైసీపీ వాళ్ళేనా? ఏమో, మీ వైసీపీ వాళ్ళేనా? అవును, అయ్యి ఉండొచ్చా? ఆడాడు పంజాబ్ వాడు కూడా మీ వైసీపీ వాడే, పోతే మహారాష్ట్ర వాడు కూడా మీ వైసీపీ వాడే, లేకపోతేనేమో ఎంపీ వాడు కూడా మీ వైసీపీ వాడే. అంటే ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తుందని చెప్పి మీ శిష్యుడి చేత కేసు పెట్టేస్తారా అంటే అనొచ్చు కదా. అరే మూసుకొని కూర్చోమని చెప్పా. అంకే మూసుకొని కూర్చున్నంతసేపు బాగానే ఉంటుంది. నోరు తెరిస్తే ఇంకా బాగోదు, వేస్ట్. మాట్లాడేది ఒకదాన్ని మాట్లాడమంటే అది ఆ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడేది. ఐబీ ఇంపీరియల్ బ్లూ అని. ఇంపీరియల్ బ్లూ ఏంద్రా స్వామి? ఇంపీరియల్ బ్లూ అది ఇప్పుడు వచ్చింది ఆ కంపెనీ? ఎప్పటి నుంచో ఉంది కదా. మరి నువ్వు రాసి రకం మద్యం అమ్మించావు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, చేయలేదు. సిపిఎస్ రద్దు అన్నావు, చేయలేదు. వచ్చిన డిఎస్సి అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు, ఇంకా పోతే ఉన్న స్కూల్నే తీసేసావు, 3 స్కూల్ స్కూల్ చేసావు. అసలు ఇవన్నీ కాదు. మా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా? ఎందుకు వస్తాడండి? టేబుల్ మీద ఏమో ఫైల్స్, కింద ఏమో ఫైల్స్. పైన ఫైల్స్ అండి బాగానే ఉంది, మరి కింద ఫైల్స్ ఏంటి? అదేలే, మీకు అందరూ తెలుసుగా ఫైల్స్ అంటే ఏందో. అర్థమైందా? కూర్చోలేము. ఎందుకంటే ఆ సమాధానాలు మా దగ్గర లేవు. మరి ఏం చేద్దాం పోయి? అదేమంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, లేకపోతే రాను. ఏంది చిన్నపిల్లాడిలాగా? ఏదో చాక్లెట్ ఇస్తే బడికి పోతాను, లేకపోతే పోను అన్నట్టు ఉంది ఆయన వ్యవహారం.
ఏం చేసుకుంటా ఫ్లైట్ టికెట్లు వస్తాయనా, బస్ టికెట్లు ఫ్రీగా వస్తాయనా, లేకపోతే ఏమన్నా 4 సార్లు బెంగళూరు తిరగటానికి పనికి వస్తాయనా? మరి నువ్వు సొంత ఇదిగో గవర్నమెంట్ డబ్బులతో హెలికాప్టర్లో తిరిగా, ఇప్పుడు కూడా హెలికాప్టర్లో తిరుగు, నీ డబ్బులు హెలికాప్టర్లో తిరగవా? ఏడెళ్ళాడు సొంత డబ్బులు వెళ్ళాడు, 500 రూపాయలు 5,000 రూపాయలు టికెట్ కట్టుకుని పోతున్నాడు నార్మల్ ఫ్లైట్లో.